రేవంత్ రెడ్డికి అసలు పరీక్ష ఇప్పుడే ఎదురు కాబోతుంది. ఫస్ట్ టెస్ట్ అనాల. ఎందుకయ్యా అంటే తను మొన్ననే గెలిచారు, సీఎం అయ్యారు. బయట నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డికి ఇంతవరకు పార్టీలో ఉన్న వాళ్ళందరూ అసంతృప్తి అసమ్మతితో ఉన్నా సరే అధిష్టానం పక్కన పెట్టి ఆయనకి ఇచ్చింది. ఆయన కూడా అందరినీ కలుపుకుని వెళ్తున్నారు, సర్దుకుపోతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం అన్నటువంటిది. మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ సీట్లు రేవంత్ రెడ్డి సాధిస్తే ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి డోకాలేదు. కాంగ్రెస్ కంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కువ సీట్లు సాధిస్తే రేవంత్ రెడ్డికి అతిపెద్ద కష్టకాలం వస్తుంది. బీఆర్ఎస్కి అయితే నాకు తెలిసి ఇప్పుడు అంత సీన్ ఉండదు. ఎందుకంటే మొన్ననే ఓడిపోవటం ప్లస్ ఇంకా టెంపో క్రియేట్ చేయలేకపోయింది. ఓ సింపతి, కేసీఆర్ మీద సింపతి క్రియేట్ చేయాలన్న ప్రయత్నం జరిగింది కానీ విఫలమవుతుంది. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పోటీలో ఉంది, అంతే. ఒక కమ్యూనిస్టులు ఉన్నట్టు ఉంది అంతవరకే ప్రస్తుతం చూస్తుంటే. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే కనబడుతుంది నాకున్న అవగాహన మేరకు, నాకు అర్థమవుతున్నంత వరకు. మేబీ అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పాలి. నాకు అర్థమవుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తున్నంత వరకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే కనబడుతుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళేటట్టే కనబడుతుంది. అదే జరిగిందంటే బీజేపీ కనుక కాంగ్రెస్ని డామినేట్ చేసిందంటే రేవంత్కి అతిపెద్ద కష్టకాలం అవుతుంది. మరి ఎలా అధిగమిస్తారో చూడాలి.